హ్యాకింగ్ ఈ మాట వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? బహుశా కంప్యూటర్లు, పెద్ద పెద్ద కూడ్లు, సైబర్ దాడులు కదూ? కానీ అదే హ్యాకింగ్ అనే పదం మన రోజువారీ జీవితంలోని చిన్న చిన్న చిట్కాలకు కూడా వాడతాం. విచిత్రంగా ఉంది కదా? ఈ రెండు వేర్వేరు ప్రపంచాలను కలిపే ఆ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి, ఆఫీస్లో వాడే ఒక చిన్న క్లిప్కి సైబర్ సెక్యూరిటీలో భయపెట్టే బ్యాక్డోర్కి సంబంధమేంటి అనిపిస్తోందా? నిజమే, వినడానికి చాలా విచిత్రంగా ఉంది. కానీ ఈ రెండింటి వెనుక ఉన్న ఆలోచన ఒక్కటే. అసలు విషయం అర్థం కావాలంటే మనం ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. సరే, ముందుగా మనందరికీ బాగా పరిచయమున్న పదం లైఫ్ హ్యాక్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన డైలీ లైఫ్ని సింపుల్గా, ఈజీగా మార్చే ఒక క్రియేటివ్ ఆర్ట్. అసలు లైఫ్ హ్యాక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్టివిటీని, అంటే మన పని సామర్థ్యాన్ని పెంచే ఏ ట్రిక్ అయినా, షార్ట్కట్ అయినా లైఫ్ హ్యాకే. ఉదాహరణకి, ఎప్పుడూ చిక్కుపడిపోయే ఇయర్ఫోన్లను నీటిగా ఉంచడానికి ఒక బైండర్ క్లిప్ వాడటం దగ్గర్నుంచి వంటగదిలో సమయం ఆదా చేసే చిన్న చిన్న చిట్కాల వరకు ఇవన్నీ లైఫ్ హ్యాక్సే. సో అసలు పాయింట్ ఏంటంటే, ఏదైనా పెద్ద సమస్యలా కనిపించేదానికి సింపుల్గా, తెలివిగా ఒక సొల్యూషన్ కనిపెట్టడమే లైఫ్ హ్యాకింగ్. ఓకే, లైఫ్ హ్యాకింగ్ అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది. కానీ ఇప్పుడు అసలు కథలోకెళ్దాం. ఈ హ్యాక్ అనే పదం నిజానికి ఎక్కడ్నుంచి వచ్చింది? దాని వెనకున్న అసలు మీనింగ్ ఏంటి? మనం ఇప్పుడు లైఫ్ హ్యాక్ అని చాలా క్యాజువల్గా వాడేస్తున్నాం కదా. కానీ ఈ పదానికి మూలాలు టెక్నాలజీ ప్రపంచంలో, ముఖ్యంగా ప్రోగ్రామర్లు, కోడర్ల కల్చర్లో ఉన్నాయి. ఈ పదం వెనుకున్న వ్యక్తి డానీ ఓబ్రాయన్. ఈయన ఒక టెక్నాలజీ జర్నలిస్ట్. 2004లో ఆయన చెప్పిందాని ప్రకారం హ్యాక్ అంటే చాలా కాంప్లెక్స్గా కనిపించే సిస్టమ్ని ఛేదించడానికి వాడే ఒక సింపుల్, కానీ వెంటనే ఎవరికీ తట్టని ఒక ఫిక్స్. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ల పనిని స్పీడ్గా చేయడానికి ఉపయోగించే తెలివైన షార్ట్కట్లను ఆయన అలా పిలిచారు. చూడండి, ఈ పదం ఎంత ఫాస్ట్గా పాపులర్ అయిందో. 2004లో టెక్ నిపుణుల కోసం పుట్టింది. కేవలం 1 సంవత్సరంలోనే, అంటే 2005లో సంవత్సరంలో అత్యంత ఉపయోగకరమైన పదంగా 2వ స్థానంలో నిలిచింది. ఇక 2011 వచ్చేసరికి అఫీషియల్గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా చేరిపోయింది. అంటే టెక్ ప్రపంచంలోని ఒక చిన్న పదం గ్లోబల్ ఫినామినన్గా మారింది. సరే, ఇప్పుడు ఈ హ్యాక్ అనే ఒరిజినల్ డెఫినేషన్ని తీసుకుని కంప్యూటర్ సెక్యూరిటీ, అంటే ఎథికల్ హ్యాకింగ్ ప్రపంచానికి అప్లై చేసి చూద్దాం. డానీ ఓబ్రియన్ ఏమన్నారు? కాంప్లెక్స్ సిస్టమ్కి ఒక సింపుల్, నాన్ ఆబ్వియస్ ఫిక్స్ కనుక్కోవడం, అదే కదా హ్యాక్ అంటే. ఎగ్జాక్ట్గా ఎథికల్ హ్యాకింగ్ చేసేది కూడా ఇదే. వాళ్ల దృష్టిలో ఆ కాంప్లెక్స్ సిస్టమ్ ఏంటంటే ఒక కంప్యూటర్ నెట్వర్క్. దానిలో ఉన్న లోపాలను, అంటే వీక్నెస్లను కనిపెట్టడమే వాళ్ల పని. ఒక హ్యాకర్ ఒక సిస్టమ్ సెక్యూరిటీని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాక వాళ్ల పని అక్కడితో అయిపోదు. నిజానికి అసలు పని అప్పుడే మొదలవుతుంది. ఆ తర్వాత ఫేజ్నే పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. అంటే సిస్టంలోకి ఎంటర్ అయ్యాక ఏం చేస్తారు? మరే ఒక సిస్టంలోకి చొరబడ్డాక ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారు? వాళ్ల గోల్స్ ఏంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒకసారి సిస్టంలోకి యాక్సెస్ వచ్చాక వాళ్లకు ముఖ్యంగా 3 లక్ష్యాలుంటాయి. ఫస్ట్, ఆ సిస్టమ్ ఎలా ఉందో పూర్తి అవగాహన తెచ్చుకోవడం. సెకండ్, వాళ్ల యాక్సెస్ లెవెల్ను, అంటే అధికారాలను పెంచుకోవడం. అండ్ థర్డ్, మళ్లీ ఈజీగా లోపలికి రావడానికి యాక్సెస్ను పర్మనెంట్గా మెయింటైన్ చేయడం. మొదటిది పరిస్థితిని అంచనా వేయడం, అంటే లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం. ఉదాహరణకు, ఈ సిస్టంలో ఏవైనా సెక్యూరిటీ సాఫ్ట్వేర్లున్నాయా? ఇక్కడ కనిపిస్తున్నట్టు ఏవీజీ లాంటి యాంటీవైరస్ ఏదైనా రన్ అవుతోందా అని చెక్ చేస్తారు. ఎందుకంటే శత్రువు ఎవరో తెలిస్తేనే కదా యుద్ధం ఎలా చేయాలో తెలిసేది. కేవలం ఒక నార్మల్ యూజర్గా లాగిన్ అయితే పెద్దగా ఏం చెయ్యలేరు. అందుకే వాళ్ల నెక్స్ట్ గోల్ పవర్ పెంచుకోవడం. టెక్నికల్గా దీన్నే ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటారు. అంటే ఒక సాధారణ యూజర్ అకౌంట్ నుంచి సిస్టంపై పూర్తి కంట్రోల్ ఉండే అడ్మినిస్ట్రేటర్ లేదా సిస్టమ్ లెవెల్కి చేరుకోవడం అన్నమాట. ఇక మూడోది చాలా ముఖ్యమైంది. ప్రతిసారి ఇంత కష్టపడి సిస్టంలోకి రావడం కుదరదు కదా. అందుకే ఒక బ్యాక్డోర్, అంటే ఒక రహస్య ద్వారం క్రియేట్ చేస్తారు. దీనికోసం ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక స్పెషల్ కమాండ్ రన్ చేస్తారు. ఇది వాళ్ళు భవిష్యత్తులో ఎవరికీ తెలియకుండా సిస్టంలోకి తిరిగి రావడానికి ఒక దారిని క్రియేట్ చేస్తుంది. ఆ బ్యాక్డోర్ సక్సెస్ఫుల్గా సెట్ అయ్యాక
చూడండి, ఇప్పుడు హ్యాకర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ మిషన్ నుంచే టార్గెట్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వగలరు. ఒకవేళ సిస్టమ్ రీస్టార్ట్ అయినా సరే ఈ డోర్ తెరిసే ఉంటుంది. దీన్నే పర్సిస్టెంట్ యాక్సెస్ అంటారు. సరే, మనం మొదలుపెట్టిన దగ్గరికి మళ్ళీ వచ్చేశాం. రోజువారీ లైఫ్ హ్యాకింగ్కి, ఈ కాంప్లెక్స్ ఎథికల్ హ్యాకింగ్కి మధ్య ఉన్న ఆ అసలైన కనెక్షన్ ఏంటి? ఈ రెండింటినీ పక్కపక్కనే పెట్టి చూస్తే ఆ సిమిలారిటీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. లైఫ్ హ్యాక్లో మనం డీల్ చేసే కాంప్లెక్స్ సిస్టమ్ మన డైలీ రొటీన్ అయితే, ఎథికల్ హ్యాక్లో అది ఒక కంప్యూటర్ నెట్వర్క్. ఒక చోట మన గోల్ టైం సేవ్ చేసుకోవటం, మరో చోట సెక్యూరిటీని బైపాస్ చేయటం. కానీ రెండింటిలోనూ వాడే మెథడ్ మాత్రం ఒకటే, ఒక సింపుల్ కానీ వెంటనే తట్టని ఉపాయం లేదా ఎక్స్‌ప్లాయిట్. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, ఒక బైండర్ క్లిప్తో చిక్కుపడిన కేబుల్స్ని సరిచేయడం వెనుక ఉన్న మైండ్ సెట్, ఒక కంప్యూటర్ సిస్టంలో బ్యాక్డోర్ క్రియేట్ చేయడం వెనుక ఉన్న మైండ్ సెట్, రెండింటి వెనుక ఉన్నది ఒకే రకమైన హ్యాకర్ మైండ్ సెట్. అదేంటంటే తెలివి, ఎఫిషియన్సీ, ఇంకా ఏ సిస్టమ్నైనా సరే ఒక కొత్త కోణంలో చూసే స్కిల్. మరి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మన పనిలో, మన జీవితంలో ఇలాంటి సింపుల్ కానీ ఎవరికి వెంటనే తట్టని హ్యాక్ అవసరమైన కాంప్లెక్స్ సిస్టమ్ ఏముంది? ఒక్కసారి ఆలోచించండి.